అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు. బిల్లులు క్లియర్, బకాయిలు జమ, పీఆర్సీ, డిఏ, ఐఆర్, సిపిఎస్, ఈపీజీఎల్ఐ, సరెండర్ లీవ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆర్థిక శాఖ సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంక్రాంతి కనుకలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సీఎం సమీక్ష. శనివారం రాత్రి ఉండవల్లి నివాసంలో ఆర్థిక శాఖపై చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ప్రధానంగా ఈ సమీక్ష అయితే సాగింది. ఎంత మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే అంశంపై చర్చించారు. శాఖల వారీగా వాటికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ తెప్పించుకున్నారు. వాటిపై చర్చించారు. బిల్లులో క్లియర్. ఆయా మంత్రిత్వ శాఖలు వర్గాలకు కలిపి మొత్తం 6,700 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అయితే ఉద్యోగులకు జీపీఎఫ్ఓ, అలాగే సరెండర్ లీవ్స్, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం 1,300 కోట్ల రూపాయలను, ఉద్యోగులకు 519 కోట్ల జీపీఎఫ్ నిధులు విడుదల. ఇక పోలీస్ శాఖకు సంబంధించి 4 సరెండర్ లీవుల పెండింగు, పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవులకు గాను మొత్తంగా 214 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇక దీనివల్ల మొత్తం మీద సుమారుగా 55,000 మంది పోలీసులకు లబ్ధి కలిగినట్లయింది. ఇక సిపిఎస్ కంట్రిబ్యూషన్ నిధులకు సంబంధించి 1 నెలకు సంబంధించిన సిపిఎస్ కంట్రిబ్యూషన్ నిధుల విడుదలకు చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. దీని విలువ 300 కోట్ల రూపాయలు. సిపిఎస్ కింద మరో 627 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన సూచించారు. ఇక టీడీఎస్ చెల్లింపుల కింద 265 కోట్ల రూపాయల మొత్తం కూడా విడుదలైతే అయ్యింది.